వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. వరుసగా అమ్మాయిల మిస్సింగ్. అడవిగుట్ట దారిలో వెళ్లిన అమ్మాయిలెవరూ తిరిగి రావడం లేదు. అక్కడికి వెళ్ళొచ్చిన మగాళ్ళందరూ రక్తం కక్కుకొని చచ్చిపోతున్నారు. అడవిగుట్ట వైపు వెళ్లాలంటేనే అందరూ హడలిపోతున్నారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చింది కానిస్టేబుల్ కనకం. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఈటీవీ విన్ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆసక్తిదాయకమైన కథ, బిగువైన కథనం, స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేసే సస్పెన్స్, ఇవన్నీ కలిసి కానిస్టేబుల్ కనకం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కనక మహాలక్ష్మి అలియాస్ కానిస్టేబుల్ కనకంగా వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ పోషించగా, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించారు. శ్రీకాకుళం జిల్లా అడవి ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరిలో కానిస్టేబుల్ కనకం కథ మొదలవుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవ్వడంతో తీవ్ర భయాందోళనలో ఉంటుంది ఆ గ్రామం. అడవిగుట్టలో ఏం జరుగుతుందనేది మిస్టరీగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ కనకం ఎంట్రీ ఇస్తుంది. మిస్టరీని ఛేదించే క్రమంలో కనకానికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటనేది మిగతా కథ. మహిళల అదృశ్యం వెనకాల దాగున్న చీకటి రహస్యం ఏంటి? ఆ మిస్టరీని కానిస్టేబుల్ కనకం ఛేదించిందా? ఇవన్నీ తెలియాలంటే ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.